సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళంతా సుప్పిని శుద్ధపూసలు కాదని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం రుజువు చేస్తోంది. అమ్ముడుపోయో, వ్యక్తిగత ఎజెండా అమలు చేయడానికో, పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికో ఎందుకైనా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల గురించి ఒక కట్టుకథ క్రియేట్ చేసి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ కారణాలతోనో, వ్యక్తిగత సాన్నిహిత్యంతోనో ఇప్పటికీ చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వర్కి సపోర్ట్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు కాబట్టి తప్పు చేసినా ఆయన మీద కేసులు పెట్టొద్దని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో 10 టీవీ షేర్ల బదిలీ గురించి సంచలన వార్తలు వెలుగులోకి వచ్చింది. ఇక ఇందులో పెద్ద మతలబు జరిగిందని, పేద కార్మికులకు అన్యాయం చేసి పెద్దలు భారీగా లాభపడ్డారని ఈ స్టోరీ సారాంశం. ఆ పెద్దల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉన్నారట. తెలంగాణ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న 10 టీవీ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షేర్ల బదిలీలోనే కాదు, 10 టీవీ పేరుతో నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని ఆరోపించారు తీన్మార్ మల్లన్న. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని, ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇస్తానని చెప్పారు. దమ్ముంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై విచారణకు ముందుగా రావాలని సవాల్ విసిరారు. అందరూ గౌరవం ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ గౌరవ మర్యాదలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం ప్రొఫెసర్ నాగేశ్వర్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.